నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నేనే తీసుకుంటాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు 70 కేజీస్ ఉన్నాను. 50 కేజీస్ వద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఆ 20 కేజీలు తగ్గడానికి మీరు ఎన్ని రోజులు తీసుకుంటారు? ఇప్పుడు మీరు క్రాష్ డైట్స్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి. ఆ ప్రొడక్ట్ జస్ట్ మెయిన్ మీల్ రిప్లేస్ చేసేసి జ్యూస్ లాగా చేసుకొని తాగుతున్నారు. మెయిన్ మీల్స్ రిప్లేస్ చేసేసారు. అంటే తినట్లేదు. మనం ఫుడ్ మానేసి ఆ డ్రింకుల మీద డిపెండ్ అవుతున్నాం. ఎన్ని రోజులు పని చేస్తదనుకుంటున్నారు? సో, అలా పని చేయదు. అండ్ ఫుడ్ ఇన్ని రోజులు ఇంత క్వాంటిటీ తిన్నారు. ఇప్పుడు జస్ట్ ఇంత క్వాంటిటీయే తినేస్తున్నారు సంబంధం లేకుండా. ఎన్ని రోజులుంటుంది? సో, మీకు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి చూడండి. ఈ ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు మీకు మజిల్ లూజ్ అవుతారు. ఒక్కసారి మజిల్ లూజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి మీరు అంత రేంజ్‌లో వెయిట్ లాస్ అయ్యారనుకోండి, మీరు చూడడానికి నాకంత బావుంది అనుకున్నా కూడా మీకొక చిన్న ప్రాబ్లమ్ ఉన్న బాడీలో 10 టైమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ సేమ్ ఇలానే సంవత్సరాల కొద్దీ మీరు ఇట్లానే చేస్తున్నారనుకోండి, ఓ ఏజ్ క్రాస్ అయ్యాక 40 క్రాస్ అయ్యాక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. నా కజినే ఒకళ్ళున్నారు. ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇలా క్రాష్ డైట్స్ చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చి సైలెంట్‌గా మళ్ళీ మన ఫుడ్ వచ్చింది. మనది ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్ ఫుడ్ తింటాం మనం. ఒకటే మనం చేసే రాంగ్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తింటాం. మీరు ఇంత అన్నం తినే బదులు ఇంత అన్నం తినండి. అంత ఎక్కువ కూరలు తినండి. ఆ కూరల్లో కొంచెం ఆయిల్, సాల్ట్ తక్కువ వేసుకోండి. మీరు సార్టెడ్ మీకు ఏ డైట్ అవసరం లేదు. హ్యాపీగా ఇయ్యే తింటూ మీరు చాలా హెల్తీగా ఉండొచ్చు. చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఫ్యాట్ లాస్ కూడా అవ్వచ్చు. ఏ ఫ్యాట్ డైట్‌లు పనికిరావు గుర్తుపెట్టుకోండి. ఎంత వెయిట్ లూజ్ అయ్యారో అంత వెయిట్ గెయిన్ అవుతారు. నేను ఈ మాట చెప్పినప్పుడు ఎవరైనా వచ్చి కామెంట్స్‌లో ఎప్పుడో ఒకసారి ఆర్గ్యుమెంట్ చూస్తూ ఉంటాను. ఎందుకు గెయిన్ అవుతారు? మేమేం గెయిన్ అవ్వలేదు సాయిత గారు. మేమేం గెయిన్ అవ్వలేదు మేడం. మేము అలా చేసాం. గెయిన్ అవ్వకపోతే మీరొక్కసారి చిన్న దెబ్బ తాకిందనుకోండి మీకు దాని ఎఫెక్ట్ చాలా బ్యాడ్‌గా చూపిస్తది బాడీ. ఒక చిన్న ప్రాబ్లమ్ దాని ఎఫెక్ట్ బ్యాడ్‌గా చూపిస్తది. ఇమ్యూనిటీ మీద బాగా దెబ్బ పడతది. ఇమ్యూనిటీ తగ్గిందనుకోండి మీకో చిన్న జలుబు చేసినా దానికో 10 రోజులు, 20 రోజులు ఉంటది. సో, మీకు అది అర్థం చేసుకోండి. మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్. మీ హెల్త్ గురించి ఇప్పుడు నేనైనా చెప్తున్నా. సో, మన హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ బావుంటేనే మనం బావుంటాం. ఫ్యాట్ లాస్ అయినా అంతే. మీరు ఓవరాల్ హెల్త్ బావుంటే ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. సో, ఫ్యాట్ లాస్ అవ్వాలంటే తప్పకుండా గంట యోగా ఉండాలి. తప్పకుండా గంట వాకింగ్ ఉండాలి. ప్రాపర్ డైట్ అండ్ ఫిజికల్ మూవ్‌మెంట్ ఎక్కువ ఉండేలా చూసుకొని చాలు. రైట్. ఇప్పుడు నేను ఆసనాస్ చూపిస్తాను. ఈ ఆసనాస్ తీసుకోండి. రైట్. కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మీకెంత కంఫర్టబుల్ ఉండేలా చూసుకోండి. మరి ఇలా జారేలాగా అలా కాకుండా కొంచెం కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని ప్రసరిత పాదోత్తానాసన్. ఇందులో మూమెంట్స్ తీసుకుందాం. స్లోగా బెండ్ తీసుకోండి. ఎల్బోస్‌ని ఫార్వర్డ్ సైడ్ పుష్ చేయండి. జస్ట్ సింపుల్ చిన్న స్ట్రెచ్. ఇలా. ఇది స్లోగా సెంటర్ తీసుకొనొచ్చేసి మళ్ళీ స్లోగా పైనకి సెంటర్ రండి. మీకు ఒకవేళ ఇలాంటి ఆసనాస్ చేసేటప్పుడు ఇలా పట్టుకుందనుకోండి మజిల్ జస్ట్ సింపుల్‌గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ మజిల్ ఊరికే పట్టుకుంటా ఉంటది. ఆ స్ట్రెచింగ్ సరిగ్గా లేనప్పుడు. జస్ట్ ఇలా బ్యాక్ అంటే సెట్ అయిపోతది. ఎనీథింగ్ వెంటనే సెట్ అయిపోతది. మళ్ళీ స్లోలీ సెంటర్ తీసుకొని ఫార్వర్డ్ ఎళ్ళిపోయి కాళ్ళు 2 ఆపోజిట్స్ పక్కన పెట్టేసుకొని ఫిస్ట్ ఫార్మ్ చేసుకొని మూవ్‌మెంట్ ఇవ్వండి. ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. ఇలా. స్లోగా ఇప్పుడు పైనకొచ్చేసేయి. స్లోగా సెంటర్ వచ్చేసి మళ్ళీ స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని ఇంటర్లాక్. స్లోగా లెఫ్ట్. సెంటర్. రైట్. సెంటర్. లెఫ్ట్. సెంటర్. రైట్. సెంటర్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 2 కలిపి 20 అంటే ఇటొక 10 ఇటొక 10 వస్తుంది సరిపోతుంది. ఇప్పుడు కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని రైట్ సైడ్ ఒకటి సైడ్ స్ట్రెచ్ చేసి స్లోలీ త్రికోణాసన్ సైడ్ స్ట్రెచ్ అవుతూ స్లోగా ఓపెన్ చేయి. డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకో. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇప్పుడు స్లోగా లెఫ్ట్ సైడ్ మీకు ఎంత వీలవుతే అంత సెంటర్ స్ట్రెచ్ ఓపెన్. స్లోలీ సెంటర్. మళ్ళీ సేమ్ స్ట్రెచ్ రైట్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఇటొక 10 రౌండ్స్ ఇటొక 10 రౌండ్స్. త్రికోణాసన్ కూడా చాలా మంచిది. సో, డెఫినెట్లీ తీసుకోండి. కాళ్ళు 2 దగ్గరికి తీసుకొని వచ్చేసి అప్ డౌన్ రిలాక్స్ తీసుకొని నౌ స్లోలీ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్
డౌన్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత ఆపోజిట్ సైడ్ తీసుకుందాం. స్లో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 మంచిగా పైనకి వస్తుంది కదా. సో ఇది ఒక 30 రౌండ్స్ తీసుకోండి. ఇలా అప్ సైడ్ వస్తూ ఉంటుంది కదా, మంచిది మనకి. స్లోలీ సెంటర్ తీసుకొని నమస్కార్, స్లోలీ డౌన్, స్లోగా ప్లాంక్ రండి. స్లోలీ ప్లాంక్. రైట్ నీ ఆన్ మ్యాట్ తీసుకొని స్లోగా సైడ్ స్ట్రెచ్ అండ్ స్లోలీ లిఫ్ట్ అప్, సైడ్ ప్లాంక్. మళ్ళీ స్లోలీ ప్లాంక్ రండి. ప్లాంక్ నుంచి స్లోలీ చైల్డ్ వచ్చేసి స్లోగా ఫార్వర్డ్ టేబుల్, టేబుల్ నుంచి స్లోగా రైట్ లెగ్ ఓపెన్ అండ్ ఇక్కడ 20 రౌండ్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ రాని. మళ్ళీ ఫార్వర్డ్ ప్లాంక్, లెఫ్ట్ నీ ఆన్ మ్యాట్, సైడ్కి సైడ్ ప్లాంక్, మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ టు ప్లాంక్, రిలాక్సింగ్ చైల్డ్, చైల్డ్ నుంచి స్లోలీ ఫార్వర్డ్ టేబుల్, టేబుల్లో మళ్ళీ లెఫ్ట్ లెగ్ అప్ అండ్ స్టార్ట్. 1 2 3 4 5 20 రౌండ్స్ సెంటర్. మళ్ళీ స్లోలీ సేమ్ ప్లాంక్, సైడ్ ప్లాంక్, మళ్ళీ ఫార్వర్డ్ ప్లాంక్, చైల్డ్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ టేబుల్. ఇప్పటిదాకా 20 రౌండ్స్ ఓపెన్ క్లోజ్ తీసుకున్నారు కదా. ఇప్పుడు నీ టు ఎల్బో వ్యాఘ్రాసన్ తీసుకోండి. 20 రౌండ్స్. నీ టు ఎల్బో 1 2 3 4 5 ఇది 20 రౌండ్స్. మళ్ళీ సేమ్ ప్లాంక్, సైడ్ ప్లాంక్, చైల్డ్, ఫార్వర్డ్ టేబుల్, నీ టు ఎల్బో లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 సేమ్ ఇది 20 రౌండ్స్ తీసుకొని సరిపోతుంది. స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ నిల్చొని పైకి వచ్చేసి, పైకి వచ్చిన తర్వాత స్లోలీ జంపింగ్ జాక్స్. 1 2 3 4 ఇలా 30 to 40 రౌండ్స్ తీసుకొని రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్, 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. స్లోలీ కంప్లీట్ సెంటర్ రిలాక్స్. కాసేపు ప్రాణాయామం ఆర్ మెడిటేషన్ తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది, ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. తినే ఫుడ్ కాన్సన్ట్రేట్ చేసుకొని మీ బాడీని మీరు ఇష్టపడుతూ యాక్టివ్గా ఉంచండి. ఆటోమేటికల్లీ బాడీ చాలా బాగుంటుంది, ఫ్యాట్ లాస్ కూడా ఈజీగా అవుతుంది. దీనికి టెన్షన్ తీసుకోవద్దు, హ్యాపీగా ఉండండి. ఓం నమః శివాయ.